హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చేయబోతున్నాం. మన నేమ్ ఆర్ట్ అనేది ఫస్ట్గా మీ నేమ్ వచ్చి దాని తర్వాత ఫొటోస్ వస్తుంది. ఈ వీడియో చూడండి. ఇలాగైతే వీడియో ఉంటుంది, బాగుంటుంది వీడియో. చాలా బాగా వచ్చింది చూడండి. ఒకదాని తర్వాత ఒకటి ఫొటోస్ వచ్చిన దాని తర్వాత ఫస్ట్గా నేమ్ వచ్చిన తర్వాత ఫొటోస్ వచ్చినాయి. బాగా వచ్చింది. మీ ఫోటో అనేది పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఇలాగ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇలా కిందికి స్క్రోల్ చేస్తే ఇలాగానే ఉంటుంది. ఈడ ఉన్నది కదా ఫుల్ ప్రాజెక్ట్ కింద డౌన్లోడ్ అని, ఇగో ఇది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అలైట్ మోషన్లో ఓపెన్ అవుతుంది. అలైట్ మోషన్ యాప్ లింక్ గిట్ట మన కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ పైన క్లిక్ చేయండి. మీరు ఇంపోర్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత పైన ఇక్కడ ఫుల్ లోడింగ్ కానివ్వండి ఇక్కడ. దాని తర్వాత పైన నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, దీన్ని నెక్స్ట్ పైన క్లిక్ చేసేస్తే ఇలా ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత దాని తర్వాత ఇక్కడ ఇలాగనేది ఉంటుంది. ఇక్కడ ఈ ఎల్లో ఉంది కదా, ఈ ఎల్లో దాని మీద ఇక్కడ నేమ్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ కింద ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ మీ పేరు పెట్టుకోండి. సపోజ్ నేను పెట్టుకుంటాను నందిని అని పెట్టుకుంటాను. నందిని అని పెట్టుకున్నాను కదా. దాని తర్వాత ఇక్కడ పైన క్లిక్ చేయండి. ఫాంట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే పైన క్లిక్ చేసిన దాని తర్వాత ఇక్కడ కొన్ని ఫాంట్స్ ఉన్నాయి, లేకుంటే డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను కదా, ఆ ఫాంట్ గిట్ట యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇలాగా వస్తుంది. నేను ఒక ఫాంట్ యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇలా బ్యాక్ చేసేసి ఇక్కడ చూడండి ఇలాగనేది వస్తుంది వీడియో. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇలా జరపండి. ఇగో ఇలా అదన్నీ వస్తుంది కదా, ఇలా అని. దాని తర్వాత ఇక్కడ గ్రూప్స్లో ఉన్నాయి కదా, ఈ గ్రూప్లో మీ ఫోటోలు పెట్టుకోండి. ఎట్లా పెట్టుకోవాలో నేను చెప్తాను, ఒక్క నిమిషం. ఇక్కడ ఈ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లో క్లిక్ చేసేసి ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇందులో మీ ఫొటోస్ పెట్టుకోండి. ఇప్పుడు నేను ఫొటోస్ ఏం పెట్టుకోను. ఈ 5 గ్రూప్లో మీ ఫొటోస్ పెట్టుకోండి. ఇలా కలర్ అండ్ పిల్లో ఇక్కడ కింద ఎడిట్ షాప్ పైన క్లిక్ చేసేసి మీ ఫొటోస్ అనేది పెట్టుకోండి. దాని తర్వాత ఇలాగే మీకు ఓన్లీ నేమే కావాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు డిలీట్ గిర చేసేసుకుని ఇక్కడ నుంచి ఓన్లీ ఇన్స్టాగ్రామ్ కోసం నేమ్ ఆర్ట్ గిట డౌన్లోడ్ చేసేసుకోవచ్చు, సరేనా. దాని తర్వాత ఇక్కడ నుంచి పైన ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత కింద ఇంకో ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ చేసేసి ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. దాని తర్వాత సేవ్ చేసుకోండి వీడియో అనేది చాలా బాగా వచ్చింది. వర్త్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా